ఒకప్పుడు మదర్ ఫీడింగ్‌తోనే పిల్లలందరూ 3 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు తల్లి పాలిచ్చేది. ఇప్పుడు చూసుకుంటే కొందరికి అసలు పాలు రావట్లేదు. సో, వాళ్ళల్లో పాలు రావాలి, ఎక్కువగా బిడ్డకి మంచిగా తల్లి పాలు ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? అంటే మీరన్నట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ, డిఫరెంట్ రీజన్స్ వల్ల మిల్క్ సఫిషియెంట్‌గా రావట్లేదు. మదర్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ కోసం ఏంటంటే, మనకి గ్రాండ్ ఫీడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకే. గ్రాండ్ ఫీడ్‌లో ఇప్పుడు మనకి ఏంటంటే, ఒక డ్రై ఫ్రూట్ బార్, దాంట్లో శతావరి కూడా ఉంటుంది. అంటే దీంట్లో బాదాం ఉంటుంది, రైజిన్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, తేనె ఉంటుంది, మళ్ళీ శతావరి ఉంటుంది. ఇప్పుడేంటంటే పోస్ట్ డెలివరీ పోషకాలు అందకుండా కొంచెం నీరసంగా అయిపోయి ఇలా అవుతూ ఉంటారు మదర్స్, బాలింతలు అవును. చాలా యూజువల్‌గా. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి దీంట్లో ఎనర్జీ బాగా ఇస్తుంది. దాంట్లో ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, ఐరన్, కాల్షియం అన్ని మంచిగా ఉండడం వల్ల పోషకాలు బాగా అంది చాలా హెల్తీగా అవుతారు మదర్స్. ఓకే. ప్రొలాక్టిన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాండ్ ఫీడ్ లో అవి ప్రొలాక్టిన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. అట్లా ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బేబీకి కూడా కొంచెము సఫిషియెంట్ గా బిడ్డకి సరిపోయే అన్ని పాలు తల్లి కూడా ఇవ్వడానికి వీలవుతుంది. అప్పుడు అంటే ఇది ఎలా అండి? ఎలా తీసుకోవాలి? డేకి ఎన్ని సార్లు తీసుకోవాలి? ఇప్పుడు స్టార్టింగ్ 1 మంత్ అయితే డేలో 2 బార్స్ తీసుకోవాలండి. Okay. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. ఆఫ్టర్ 1 మంత్ ఒక నెల పూర్తి అయిపోయిన తర్వాత నుంచి మిగతా 2 నెలలు 1 బార్ ఒకసారి ఎప్పుడైనా పొద్దున కానీ, సాయంత్రం కానీ Okay. ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది 1 బార్. ఇది ఎలాగా బిఫోర్ ఫుడ్ తీసుకోవాలనా? లేకపోతే ఆఫ్టర్ ఫుడ్? ఎట్లయినా తీసుకోవచ్చు. ఎలాగైనా బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. అయినా తీసుకోవచ్చు, ఆఫ్టర్ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. కొంచెం చిరుతిండ్లు తినే అలవాటు ఉన్న వాళ్ళకి స్నాక్ వాళ్ళకి టైం బాగా యూజ్ అవుతుంది కదా. టేస్టీగా ఉంటదేమో ఇన్ని చాలా. కలిసాయి కాబట్టి. ఒకసారి మీరే టేస్ట్ చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటది. మొత్తం డ్రై ఫ్రూట్స్ క్లియర్ గా కనిపిస్తుంది. Yeah. మంచి ప్రోటీన్ కూడా బాగా ఉంటుందని ఇదిగో ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా యమ్మీగా కూడా ఉంటదండి. అంటే Yes. బాలింతలకి రిస్ట్రిక్షన్ ఉంటది కదా, ఆ టైంలో పథ్యంలో ఇంకా బాగా ఉంటారు. టేస్టీగా అనిపిస్తుంది కూడా. ఆ, లేదు ఇప్పుడు అందుకని. టేస్టీగా లేదని కాదండి, నిజంగా చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది అనమాట. సో ఒక బాక్స్ కి మినిమం ఒక 30 వస్తాయా? ఒక్క బాక్స్ లో 30 ఉంటాయండి. 30. సో చూసిన వాళ్ళకి కూడా ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలని ఉంటుంది కదా, ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ఇది స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసినట్టయితే మా డైటీషియన్స్ టీమ్ ఉంటారండి. ఓకే. వాళ్ళకి కొంచెం ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ వివరంగా చెప్తే వాళ్ళు ఏంటి ఎలా ఫుడ్ తో ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి టిప్స్ కూడా ఇస్తారు. గ్రాండ్ ఫీడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, టోటల్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఓకే. సో ఇది ఎక్కడ ఏ ఏరియాలో ఉన్న వాళ్ళైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తారండి. సో సూపర్ అండి. సో ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.